హలో అందరికీ. వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మంచిగా అనిపించింది నాకు. నేను సప్త శనివార వ్రతం పూజ చేస్తున్నానని చెప్పాను కదా! సో, ఈరోజు సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయింది పూజ. మార్నింగ్ పూజ. మార్నింగ్ అర్లీ మార్నింగ్ 4:00కి లేసాను. లేసి 4:30 వరకు ఫ్రెష్ అప్ అంతా కంప్లీట్ అయ్యాక 4:30 నుంచి స్టార్ట్ చేస్తే నాకు 7:00 పట్టింది పూజ చేయడానికి. 7కి కంప్లీట్ అయిపోయిందనమాట పూజ. అంత అంత టైం తీసుకున్నాను. నిదానంగా ప్రతీదీ మెల్లిగా చేసుకున్నాను. 1 డే బిఫోరే నేను వత్తులు అండ్ ఏమంటారు వస్త్రము, పువ్వులు, ఆకులు అన్ని ఫ్రూట్స్ ప్రతీదీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. బట్ నాకదంతా పీట అంతా ప్రిపేర్ చేసి దేవుడిని పెట్టి కలశం అవన్నీ చేసే వరకే చాలా టైం పట్టింది. కానీ మంచిగా అనిపించింది. నిదానంగా పూజ చేశాను నేను. మీకు కూడా ఈ సప్త శనివార వ్రతం చాలా మంచిది. చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇలా ముందు రోజే నాకు పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి హడావిడి కావద్దని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ సెకండ్ వీక్ నేను అన్ని 7 దీపాలు పెట్టాలనుకున్నాను. అందుకే ఒక్కొక్క దాంట్లో 7, 7 ఒత్తులు వేసుకోవాలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ వస్త్రం కూడా చేసేసుకున్నాను. దేవుడి ఫోటోకి యాజ్ వెల్ యాజ్ కలశానికి కోసమని 2 వస్త్రాలు చేసుకొని పెట్టుకున్నాను. పూజ కదా, హడావిడి లేకుండా నిదానంగా చేసుకోవాలంటే ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. లైక్ ఫ్రూట్స్ అండ్ ఆకులు, పువ్వులు అవన్నీ కూడా నేను ముందు రోజే తెచ్చుకొని పెట్టుకున్నాను. అండ్ నల్ల నువ్వుల ఉండలు నేను ఫస్ట్ వీక్ మిస్ అయ్యాను. అందుకే సెకండ్ వీక్ ఎలా అయినా పెట్టాలి. మనము ఫస్ట్ ఈ సప్త శనివార వ్రతం అంటే మన శని దేవునికి పూజ చేస్తామంట. మనకి ఏమైనా శని దోషాలు అలా ఉంటే అవి తొలగిపోవడానికి పూజ చేసుకోవాలి. అయితే శని దేవునికి నల్లవి పెట్టాలంట. సో లైక్ బ్లాక్ గ్రేప్స్, ఇలా నల్ల నువ్వులు ఉండలు అలా పెట్టుకోవాలంట. నేను ఫస్ట్ వీక్ మిస్ అయ్యాను కాబట్టి సెకండ్ వీక్ నల్ల నువ్వులని ఫస్ట్ వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను పౌడర్. అందులో కొంచెం బెల్లము అండ్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని అలా 7 ఉండలు చేసుకొని పెట్టుకున్నాను. ఇది మా ఇంట్లో తెంపిన తులసి, దాంతో తులసి మహారం చేశానన్నమాట దేవుడికి. ఇలా నిండుగా అనిపించింది. బయట నుంచి తీసుకొస్తే అసలు వాళ్ళు ఏం తులసి యూజ్ చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ మా ఇంట్లోది కాబట్టి నాకు ఈ సాటిస్ఫాక్షన్ వచ్చింది. మా ఇంట్లో కనకంబరాలు అవి కూడా చెట్లు ఉన్నాయి కాబట్టి నాకు పూలది ఎక్కువ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా పూజ కోసమని పిండి దీపాల కోసం ఫస్ట్ పిండి తడిపేసుకొని పెట్టుకున్నాను. ఈరోజు 7 దీపాలు కాబట్టి కొంచెం పిండి ఎక్కువ వేసుకున్నాను నేను, బియ్యం పిండి. అందులో బెల్లము, అరటిపండు వేసేసుకున్నాను. అరటిపండు వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పాలు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పూజ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. పాలు, నెయ్యి, తేనె, చక్కెర, పెరుగు, బనానాస్, యాపిల్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత పిండి మొత్తం కలిపేసేసుకొని ఇలా ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అది నానితే మంచిగా వస్తుందంట మనకు దీపము, ప్రాబ్లం లేకుండా. సో ఫస్ట్ వీక్ నేను చేతితోటే చేశాను. నాకు కన్సిస్టెన్సీ తెలియలేదు, కొంచెం మెత్తగా తడిపేసుకున్నాను నేను పిండి. సెకండ్ వీక్ వచ్చేసి ఒక కప్లో పిండి వేసి చేసుకున్నాను అనమాట. అది మా అత్తమ్మ చూపిస్తుంది అలా చేయమని. సో అలా చేశాను. నీట్గా వచ్చింది అండ్ ఈజీగా అనిపించింది, అంటుకోలేదు. ఇలా నేను తర్వాత కింద ముగ్గేసేసుకున్నాను. ఫస్ట్ ఎలా చేసాం సేమ్ అలానే ముగ్గేసుకొని అందులో పసుపు, కుంకుమ వేసుకోవాలి. అండ్ పక్కకి పీటకి లైక్ ఫస్ట్ పూజకి ఎలా చేసాం అలానే పసుపు మంచిగా పెట్టేసుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మనకు ఆ పీట కొంచెం హైట్లో ఉంటే దానికి మామిడాకులు వేసుకుంటే కూడా చాలా మంచిది. ఫస్ట్ డే ఎలా పూజ చేసాం అలానే ముగ్గు వేసుకున్నాను. నాకు ఎక్కువ ముగ్గులు రావు, సో నేను నార్మల్గా ఇదే ముగ్గు వేసాను. అండ్ దేవుని దగ్గర కూడా ఇవే ముగ్గులు వేస్తారు కదా, అలా. ఆ తర్వాత దానిపైన సేమ్ ఫస్ట్ వీక్లో వేసిన కండువా అదే యూజ్ చేసుకోవాలన్నమాట 7 పూజలకి. అయితే అదే వేసి దానిపైన బియ్యం పోసి దేవుణ్ణి పట్టం పెట్టేసుకున్నాను. ఇలా పూజకి మంచిగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు తొందరపాటు ఉండదు. ఇలా తులసి మాల అండ్ మా ఇంట్లో ఉన్న కనకంబరాల పువ్వులతోటి ఈ మాల చేసి వేసుకున్నాను. మళ్ళీ చామంతి పూలు కూడా ఉంటే అవి కూడా పెట్టుకున్నాను దేవునికి. ఇంకా పక్కకి దీపాలు అండ్ కలశము అవి సేమ్ ఎలా పెట్టామో అదే పెట్టుకున్నాము. కలశానికి ఫస్ట్ వీక్లో పెట్టిన కొబ్బరికాయ నేను నెక్స్ట్ డే పూజకి యూజ్ చేసేసి దేవుని దగ్గర కొబ్బరికాయ పెట్టేసాము. సో ఈ వీక్ కొత్త కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 1 వీక్ ఆ కొబ్బరికాయ ఉంటుందో లేదో అని అలా చేశాను. అండ్ ఆ కొబ్బరికాయకి పసుపు రాసేసుకొని
దానిపైన ఇలా బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఓం అని రాసుకున్నాను. కలశానికి కింద నామం ఏసేసుకున్నాను. ఇక్కడ మనము వినాయకుడిని చేస్తాం కదా! పసుపు గణపతికి అరటిపండు పెట్టాము. ఆ తర్వాత ముంగట దేవుడిని ఇలా పెట్టుకొని అభిషేకం చేసుకున్నాననమాట. ఫస్ట్ వీక్ దీపాలకి నూనె చాలా బయటికొచ్చేసింది. అందుకే ఒక ప్లేట్‌లో తమలపాకులు పెట్టుకొని అలా పెట్టుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. అలా నిండుగా ఒక్క దగ్గర అనిపించింది. నల్ల నువ్వుల ఉండలు అండ్ చలివిడి అవన్నీ పెట్టుకున్నాను ఒక్కటే దగ్గర. పీట చిన్నగుంటుంది కాబట్టి పండ్లు అలాంటివి ఏమన్నా ఉంటే ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కకి పెట్టేసుకోవాలి. 7 అగరబత్తులు వెలిగించేసాను దేవుని దగ్గర. అలా దీపాలు అన్నీ వెలిగించాక పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. బుక్‌లో చదువుకుంటూ ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఈ సప్త శనివార బుక్ దొరుకుతుంది పూజ స్టోర్స్‌లో. అక్కడెళ్ళి తీసుకోండి. మా ఇంటి దగ్గర దొరికింది నాకైతే. ప్రతిరోజు 5 రకాల ప్రసాదాలు పెట్టాలని ఏం రూల్ లేదు. నేనైతే ఫస్ట్ వీక్ స్వీట్ పెట్టాను. సెకండ్ వీక్ పప్పు, బెల్లం పెట్టాననమాట. అలా పెట్టి అది కొంతమందికి 5, 6 మెంబర్స్‌కి పంచితే చాలు. అభిషేకం చేసుకున్నాక పీట దగ్గర స్పేస్ ఉంటే అమ్మవారిని అక్కడనే దేవుడిని వెంకటేశ్వర స్వామిని అక్కడ పెట్టుకోవచ్చు. నాకు అక్కడ స్పేస్ ఉంటే నేను అది తమలపాకులో పెట్టి అక్కడ పెట్టేసాను. ఆ తర్వాత మనం అవి నామాలు అవన్నీ చదువుకుంటూ దేవుని దగ్గర అక్షింతలన్న, పసుపు, పువ్వు, కుంకుమ అలా ఒక్కొక్కటిలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ముంగట దీపాలు కూడా వేరే పెట్టాను. అండ్ ఇక్కడ పిండి దీపాలు వేరే పెట్టాను. ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. ఇవి సాయంత్రం పూజ విధానం కూడా సేమ్ ఇలానే ఉంటుంది. దీపాలు వెలిగించి దేవుణ్ణి పూజ చేసేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టి స్టోరీస్ ఉంటాయి కదా! ఆ స్టోరీస్ చదువుకోవాలన్నమాట సాయంత్రం పూజకి. సాయంత్రం పూజ కోసం మళ్ళీ స్నానం చేసుకోవాలి. అండ్ ఆ పూజ 6-7 లోపే కంప్లీట్ చేసుకోవాలంట. ఆ టైంలోనే మనం పూజ చేసేసుకొని దేవునివి స్టోరీస్ ఉంటాయి కదా! ఆ బుక్‌లో ఉంటాయి. సప్త శనివార వ్రత బుక్‌లో ఉంటాయి. అందులో నుంచి చూసి చదువుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ బుక్ అలా దొరకకపోతే యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకోండి. అలా అయినా చదువుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా గోవింద నామాలు అలాంటి బుక్స్, నామాలు ఉన్న బుక్స్ ఉంటే కూడా మీరు నిదానంగా పూజ చేసుకుంటూ అలా చదువుకుంటూ చేసుకోవచ్చు. ఇది మా ఇంట్లో వచ్చిన పువ్వులు, శంకు పువ్వులు, వేరే పువ్వులు, తులసి అవన్నీ. ఈ నామాలు చదువుకుంటూ అక్కడ అవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ వెళ్ళాననమాట. నేను పూజ నిదానంగా చేసుకున్నాను. దేవుని దగ్గర ఒక 2 తమలపాకులో అరటిపండు, వక్క అవి పెట్టి, పువ్వు పెట్టి దేవునికి అలా పెట్టేసి కింద అక్కడ స్పేస్ ఉంటే పెట్టుకోండి. లేదా కింద అయినా పెట్టుకోవచ్చు. నేను కింద ఒక క్లాత్ వేసుకున్నాను. కింద అభిషేకము, పండ్లు పెట్టుకోవడానికి, కుంకుమ, పసుపు అవన్నీ పెట్టుకోవడానికి. మీకు బుక్ చూపించుకుంటూ నేను వీడియో చేయొచ్చు. బట్ బుక్ చూపిస్తే కాపీరైట్ పడుతుంది కదా! అందుకే నేను అలా చూపించలేదు. మీరు ఎలా అయినా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇన్ కేస్ బుక్ దొరకకపోయినా మీరు యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. అండ్ ఇలా నిదానంగా పూజ చేసుకుంటే మాత్రం మనకు హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ సప్త శనివార వ్రతం పూజ చేస్తే ఫస్ట్ శని దేవునికి పూజ చేసాకనే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలంట. అండ్ వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన వాళ్ళు శని దేవునికి కూడా పూజ చేయాలంట. అండ్ అలా అయితేనే దేవునికి మనం చేసిన పూజకి ఫలితం లభిస్తుంది. ఫస్ట్ శని దేవునికి పూజ చేశాకనే తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. మంత్రపుష్పం కోసము అలా ఒక పువ్వు తీసుకొని గంధము, పసుపు, కుంకుమ దాంట్లో ముంచి చేతిలో కొన్ని అక్షింతలు పెట్టుకొని అక్కడ ఒక మంత్రం ఉంటుంది. అది చదివేసి మంత్రపుష్పం దేవుని దగ్గర పెట్టేసుకోవాలి. అండ్ 3 ప్రదక్షిణాలు కూడా చేయాలి. దేవుని నిల్చొని మనం నిల్చున్న ప్లేస్‌లోనే 3 చుట్లు తిరగాలన్నమాట. ఎందుకంటే అది టెంపుల్ లెక్క అయితే మిడిల్‌లో గుడి ఉంటుంది. మనం చుట్టూరా తిరుగుతాము. కానీ ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అలా పీట ఉంది కదా! పీట ముందు నిల్చొని ఆ మంత్రపుష్పం పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసుకొని దేవుని దగ్గర అలా పెట్టేసుకోవాలి. పూజ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ గణేశునికి పూజ చేయాలి, వినాయకునికి. ఎందుకంటే ప్రథమ పూజ్యుడు. ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ అవుతుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఫస్ట్ చదువుకొని వినాయకుని దగ్గర పూజ చేసుకోవాలి. అంటే మీరు వినాయకుని విగ్రహమైనా పెట్టుకోవచ్చు, లేదా పసుపుతో వినాయకుడిని చేసుకొని పెట్టుకోవచ్చు. మా ఇంట్లో వినాయకుని విగ్రహం ఉంది, కానీ నేను అయినా కూడా పసుపుతోటే వినాయకుడిని చేసుకున్నాను. కుడుకలో పసుపు వినాయకుడిని పెట్టుకొని అది తమలపాకు పైన పెట్టి అక్కడ కలశం ముందు పెట్టుకున్నాను. వినాయకునికి ప్రసాదంగా అరటిపండ్లు పెట్టుకున్నాను.
ఇలా పూజకి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనకు స్పేస్ ఉండదు కాబట్టి పీట పైన స్పేస్ లేకపోతే పండ్లు ఒక ప్లేట్‌లో పెట్టుకోవచ్చు. ఇదంతా మా దేవుని రూము. ఏ పూజకైనా ఇంపార్టెంట్ మామిడాకులు. సో, నేనక్కడ సైడ్‌కి దేవుని ఫోటోస్‌కి అక్కడ పెట్టేసుకున్నాను మామిడాకులు. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత హారతి ఇచ్చేసుకోవాలి దేవునికి. హారతి ఇచ్చాక దేవుని దగ్గర మంచి మొక్కేసుకోవాలి. అండ్ అక్కడ మనం అభిషేకం చేసిన తీర్థం ఉంటుంది కదా, అది తీసుకోవాలి ప్రసాదంగా మనము. ఇన్ కేసు ఉపవాసం ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం తీసుకోరు కాబట్టి అది పర్లేదు. నేనైతే ఏం ఫాస్టింగ్ లేను. ఆ తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక రొటీన్‌గా సేమ్ గుడికెళ్ళాను. గుడికెళ్ళి అక్కడ అంతా మొక్కుకొని దర్శనం అయిపోయాక కొద్దిసేపు కూర్చున్నాను. కూర్చొని అక్కడనే ఉన్న హనుమాన్ టెంపుల్‌కి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. ప్రదక్షిణాలు అలా చేసుకొని నేను ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయే వరకు నాకు 7 అయిపోయిందనమాట పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఆ తర్వాత టెంపుల్కి వచ్చేసాను. టెంపుల్ దగ్గర దర్శనం చేసేసుకున్నాను. ఇది హనుమాన్ టెంపుల్. ఇక సాయంత్రం పూజ కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఫ్రెష్ అప్ అయిపోయాక అన్నీ ఉంటాయి కాబట్టి దీపాలు ఏమైనా ఆరిపోతే అవి వెలిగించుకోవాలి. దీపాలు నెయ్యి దీపమే పెడుతున్నాను నేను. నెయ్యి దీపం అన్నా నువ్వుల నూనెతో పెట్టిన దీపమైనా పెట్టుకోవచ్చు. నేనైతే నెయ్యి దీపం పెట్టాను. పూజ అయిపోయాక సాయంత్రము మళ్ళీ బుక్ చదువుకుంటూ కూర్చున్నాను. స్టోరీస్ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి స్టోరీస్ కూడా దేవునివి. ఇలా నా ఈ పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. సెకండ్ వీక్ పూజ. మీరు కూడా ఇలాంటి పూజ చేయండి, చాలా మంచిది. ఎక్కువ అన్ని ప్రసాదాలు నాతోటి కాదు అనుకోవద్దు ఎప్పుడైనా. చిన్న ఫోటో ఉన్న మన ఇంట్లో మనకున్న వాటితోటైనా పూజ చేసుకోవచ్చు. మనకి భక్తి ఉంటే చాలంటారు కదా, సో నేను కూడా అదే చెప్తున్నాను. నాతోటి అయినంత నేను తీసుకొచ్చి పెట్టుకొని పూజ చేస్తున్నాను. మీరు కూడా మీతో అయినంత వరకు పూజ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. అండ్ ఈ పూజ అర్లీ మార్నింగే లేచి చేయాలని ఏం రూల్ లేదు. సో నాకు అలా చేసుకోవాలనిపించింది కాబట్టి నేను చేసుకున్నాను. మీరు 10 o'clock లోపైనా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే, జాబ్ వర్కింగ్ అలా వాళ్ళు ఉంటే కూడా మీరు 10 o'clock లోపు ఈ పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అంట. సో ఇది నా సప్త శనివార వ్రత పూజ. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఏమైనా మిస్ చేస్తే చెప్పండి, నేను నెక్స్ట్ పూజకి యాడ్ చేసుకుంటాను. ఈ పూజకి మనము బ్లాక్ కలర్ శారీ కట్టుకొని పూజ చేయాలంటారు, కానీ నా దగ్గర బ్లాక్ కలర్ శారీ లేదు. అందుకే నేను నార్మల్ శారీ కట్టుకున్నాను. ఈ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇంట్లో, అందుకే ఈ పూజ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.